హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాసవి అండ్ షణ్ముఖ వ్లాగ్స్. ఈరోజు నేను పత్తితో తయారు చేసిన మాల చూపిస్తున్నానండి. అమ్మవారికి అలంకరించడానికి చాలా అందంగా ఉంటుంది. అందుకోసం మనం కాటన్ తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం కొంచెం సన్నగా లాగుతూ అంత నీట్గా యూనిఫామ్గా వచ్చేటట్టు చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత ఇలా నలుచుకొని పత్తిని చేసుకోవాలి. ఇలా 3 లైన్స్ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 లైన్స్ తీసుకొని దాన్ని గమ్ వేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అతికించుకోవాలి. మనము ఇంట్లోనే ఈజీగా అందంగా అమ్మవారికి పత్తితో మాల తయారు చేసుకోవచ్చండి. ముందు రోజే చేసి పెట్టుకున్నామంటే మనకు పండగ రోజులు ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక లైన్ తీసుకొని గమ్ వేసుకొని దాన్ని కూడా మరి పేస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ ఇలా చేసుకుంటూ రావాలి. ఫ్లవర్ షేప్లో వచ్చింది చూడండి. చూడడానికి ఎంత అందంగా ఉంటుందో రెడీ అయిన తర్వాత మనకి ఏ సైజు కావాలో ముందే మెజర్ చేసుకొని ఫోటోకి ఆ సైజు రెడీ చేసి పెట్టుకోవాలి. కలశానికైనా ఫోటోకైనా వేయడానికి ఎంతో బాగుంటుంది. ఇప్పుడు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చేయడం చాలా ఈజీ, చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనము కుంకుమ పసుపుతో అలంకరించుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా అందంగా తయారు చేసుకోవచ్చు పత్తితో మాల. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.